భారతదేశం భాగ్యసీమరా, పాడి పంటల కొదవలేదురా అని ఒకప్పుడు పాడుకునేవాళ్ళం. ఈరోజు మన దేశం అవినీతితో కూడుకుపోయింది. దాన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాకే ఒక్కరోజు అవకాశం వచ్చినట్లయితే నేను ఈ దేశం ఉన్న వ్యవస్థని సమూలంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే నా సొంత టీం తయారు చేసుకుంటాను. ఆ సొంత టీం తయారు చేసుకొని నేను కార్యక్రమాలను రూపొందించి పూర్తిగా ఈ భారతదేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసి భవిష్యత్ తరాలు బాగుపడే విధంగా నీ కార్యక్రమాలు రూపొందిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటి చేసే కార్యక్రమాన్ని ఏమైనట్లయితే నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం తీసుకొని ప్రమాణ స్వీకారం చేసి నేను నాకు 28 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులను నా టీంలో పెంచుకొని గవర్నర్లను, చీఫ్ సెక్రటరీలు అందరినీ కూడా నా టీంలో చేర్చుకొని వారందరినీ నా కార్యక్రమాలను రూపకల్పన చేస్తాను. అందరి మినిస్టర్లు కూడా నేను ఫస్ట్ చేసే మొట్టమొదటి కార్యక్రమం అంటే ఒక రోజు వరకు అన్ని రాజకీయ పార్టీలను నేను సస్పెన్షన్లో పెడతా. సస్పెన్షన్లో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భారతీయుడే కాబట్టి 120 కోట్ల మంది ఈ ప్రతి కావాల్సిన కార్యక్రమాలను రూపకల్పన చేస్తాం. ఆ కార్యక్రమాల రూపకల్పనలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి బాధ్యత కల్పించే అవకాశాన్ని ఇస్తాను. ఆ కార్యక్రమాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య, వైద్య సదుపాయాలు, ఆరోగ్య అన్నిటి విషయాలలో ప్రభుత్వాన్ని బాధ్యత తీసుకుంటాను. ప్రతి 100 మందికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని రిక్రూట్ చేసి ఉద్యోగస్తుని ఏర్పాటు చేసి అతని పైన ప్రతి వర్కర్కి 100 మందికి ఒక అధికారం ఉండేటట్టు చేసి నేను ఈ దేశంలో అవినీతికి చిరునామా లేకుండా చేయగలుగుతానని మనం చేస్తున్నాను. నేను సాంకేతిక విప్లవాన్ని వినియోగించి ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి పుట్టిన ప్రతి పౌరుడి ప్రతి బిడ్డ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి వారు వినియోగించుకునే ప్రతి సదుపాయాన్ని కూడా ఎక్కడ మనీ ఉపయోగించే పరిస్థితి లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి వారి ఆ ఖాతా ద్వారానే ప్రతిదీ నిర్వహించేటట్టు చేస్తాను. ఈ ప్రభుత్వ విభాగాలన్నిటినీ అనుసంధానం చేస్తాను. పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ ప్రతి శాఖను అనుసంధానం చేసి వారికి కార్యక్రమాలపైన స్పష్టమైన అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి అభిప్రాయాన్ని మార్చి వారు ఎవరంటే ఏ దేశంలో తీసుకున్నాం భాగ్యసీమ అనేటువంటి భారతదేశం ఆసియా ఖండానికి ఉపఖండంగా ఉన్న దేశం ఈ రోజు ఆ స్థితి నుంచి మారడానికి ప్రయత్నం విదేశాలలో ఉన్న నల్లధనాన్ని పూర్తి స్థాయిలో తీసుకొస్తాను. అది ఒకటే రోజులో పూర్తి చేస్తాను. నల్లధనాన్ని పూర్తి తీసుకొచ్చి భారతదేశంలో 120 కోట్ల మందికి ఖాతాల్లో 120 కోట్ల ఖాతాలు తెరిచి వాటిలో సంబంధపరుస్తాం. ఈ దేశంలో ఉన్న అన్ని వనరులను సద్వినియోగపరుస్తాను. ఈ ద్వీపకల్పంలోనే భారతదేశానికి ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని భారతదేశంలో ఉన్న ప్రతి వనరును విదేశాలను ప్రపంచ దేశాలు అసూయపడే స్థాయికి తీసుకెళ్తాను. ఆ హోమ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ తోటి తర్వాత డిఫెన్స్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ విదేశాలతో కూడా సత్సంబంధాలు మెరుగుపరుస్తానని మనవి చేస్తూ ఏ దేశంలోనో ప్రపంచ దేశాలు కొనయాడే గాంధీని మార్గంలో మన దేశం ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గాంధీ మార్గంలో పయనించి ఏ దేశం ప్రతి పక్క దేశం కూడా నాకు సోదర దేశంగా భావించి ప్రతి ఒక్కరూ భారతీయులు ఇంత అభివృద్ధి చెందిననే స్థాయికి తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ పార్లమెంటు సాక్షిగా మేము ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఎంపీ అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ప్రతి ఒక్కరు కూడా సమానమైన భావన తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు ఏ పని చేసినా ఆ పనికి తగ్గట్టు సమాన స్థాయిలో జీతాన్ని వారి ఖాతాలో ఇస్తాను. వారి ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయికి తగ్గట్టు వారి జీతమే వారి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి భారత ప్రభుత్వం తరఫున నేను కృషి చేస్తాను.